మనలో చాలా మందికి దయ్యాలు భూతాలు ఉంటాయనే ప్రశ్నకి ఆన్సర్ మాత్రం ఎప్పుడూ మిస్టరీగానే ఉంటుంది. దీని ఆన్సర్ కోసం బాబాల దగ్గరికి వెళ్తే వాళ్ళు థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు, కానీ ప్రాక్టికల్గా సైంటిఫికల్గా ఏ బాబా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అలాంటిది ఒకే ఒక్కడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ని ప్రూవ్ చేయాలని చేసిన పనులు ప్రపంచం మొత్తాన్ని షాక్ అయ్యేలా చేశాయి. అతనే గౌరవ్ తివారీ. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఆయన చేసిన గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఎంత భయంకరమైనవంటే అవి మళ్ళీ రిపీట్ చేసే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. గౌరవ్ తివారీ చనిపోయి ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా అతని గురించి తెలిసిన వాళ్ళకి ఆయన పేరు వింటేనే ఒక రకమైన భయం వేస్తుంది. గౌరవ్ తివారీ లైఫ్ ఎంతైతే మిస్టరీయస్, ఆయన చావు కూడా ఇండియన్ క్రైమ్ హిస్టరీలోనే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. కొంతమంది తనకు తానే చనిపోయాడు అని నమ్మితే, ఇంకొంతమంది మాత్రం ఒక భయంకరమైన ప్రేతాత్మ ఆయన్ని చంపేసింది. అంతేకాకుండా ఆయన వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్క భూతం ఆయన ఆత్మతో కనెక్ట్ అయిపోయింది అని నమ్ముతారు. అసలు ఎవరి గౌరవ్ తివారీ? ఆయన చేసిన గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? ఆయన చనిపోయాడా లేకపోతే దయ్యాల చేతుల్లో చంపబడ్డా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం గౌరవ్ తివారీ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. గౌరవ్ తివారీ గురించి మీకు చెప్పాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇంత కాంప్లికేటెడ్ అండ్ హారిఫైయింగ్ విషయాల్ని ఒక 40 మినిట్స్ వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఒక థ్రిల్లింగ్ 3 పార్ట్ సిరీస్గా చేద్దామని డిసైడ్ అయ్యాను. ప్రతి ఒక్క పార్ట్ దాని ప్రీవియస్ పార్ట్ కంటే భయంకరంగా ఉండిపోతుంది, కానీ ప్రతి ఒక్క ఎపిసోడ్కి 10,000 లైక్స్ ఇస్ ద టార్గెట్. మీరు 1 డేలో కంప్లీట్ చేసేస్తే నేను దాని నెక్స్ట్ డేనే దాని తర్వాత పార్ట్ని పోస్ట్ చేసేస్తాను. లెట్స్ స్టార్ట్ ద సిరీస్. రూమ్ డార్క్ చేసుకోండి, వాల్యూమ్ హై పెట్టుకోండి. 2 సెప్టెంబర్ 1984 రోజు గౌరవ్ తివారీ బీహార్లో ఉన్న పాట్నాలో పుట్టారు. అయితే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క చిన్న విషయం గురించి ఆయన క్వశ్చన్ చేసేవారు. వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఉదయ్ శంకర్ తివారీ ఒక గవర్నమెంట్ బ్యాంక్ మేనేజర్ అవటం వల్ల ఆయనకి రెగ్యులర్గా ప్రతి ఒక్క స్టేట్కి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యేది. దానివల్ల గౌరవ్ కూడా చాలా స్కూల్స్ మారాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆయన హైదరాబాద్లో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో కూడా చదివాడు. గౌరవ్ తన లైఫ్లో ఏం చేయాలి అనే విషయంలో క్లారిటీ ఉండకపోవటం అండ్ చాలా క్రియేటివ్ విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండటం వల్ల అన్ని థింగ్స్ని ట్రై చేసేవాడు. తనకి 16 ఇయర్స్ ఉన్న టైంలో యాక్టింగ్ నేర్చుకుని మూవీస్లో ట్రై చేద్దాం అనుకున్నాడు. చాలా ఎఫర్ట్స్ పెట్టాక 1 ఇయర్ తర్వాత 16 డిసెంబర్ అనే మూవీలో యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది. దీని తర్వాత ట్యాంగో చార్లీ అనే మూవీలో కూడా యాక్ట్ చేశాడు. కానీ గౌరవ్ తివారీకి ఈ సినిమా కల్చర్ అండ్ అతనికి దొరికే రోల్స్ వల్ల మెల్లమెల్లగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. సో అమెరికా వెళ్ళి ఫ్లోరిడాలో ఉన్న MVP ఏరో అకాడమీలో చదివి ప్రొఫెషనల్ పైలట్ అవుదాం అనుకున్నాడు. అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎథీయిస్ట్ అవటం వల్ల గౌరవ్ తివారీ కూడా దేవుడిని నమ్మేవాడు కాదు. కానీ 2006లో ఎప్పుడైతే ఫ్లోరిడాలో చదువుతున్నాడో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ లైక్ దేవుడు దయ్యాల్ని నమ్మేలా చేశాయి. అసలు ఏమైందంటే గౌరవ్ తన కోర్సులో చదువుతున్న కొంతమందితో కలిసి ఒక ఫ్లాట్లో ఉండేవాడు. కొన్ని రోజులంతా బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఆ ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు పరిగెడుతున్నట్టు వినిపించడం, గౌరవ్ వెనకాల నిల్చొని ఎవరో ఆయన చెవిలో మాట్లాడుతున్నట్టు వినిపించేది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండేవారు కాదు. కొన్నిసార్లు అయితే ఆ ఇంట్లో ఉన్న కార్నర్స్లో ఒక చిన్న పిల్ల కనిపించేది. ఇవన్నీ చూసి భయపడిపోయి గౌరవ్ హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. కానీ గౌరవ్ అక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయాడు. నేను ముందు చెప్పాను కదా, గౌరవ్ ప్రతి ఒక్క విషయాన్ని క్వశ్చన్ చేసేవాడు అని. అదే అలవాటుతో ఆ ఇంట్లో ఏముంది, ఎవరిదంతా చేస్తున్నారనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతకడం మొదలుపెట్టాడు. I was living in an apartment in Florida and that place was haunted. We started witnessing things like poltergeist activity and unusual things around our home. అదే ఇంట్రెస్ట్తో ఏవియేషన్ స్టడీస్ చదువుతూనే పారానార్మల్ అనామలస్ రీసెర్చ్ అసోసియేషన్లో ఉన్న కోర్సెస్ని చదవడం స్టార్ట్ చేశాడు. ఈ టాపిక్స్ గౌరవ్కి ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించాయంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి మెటాఫిజిక్స్లో ఉన్న హ్యూమనిస్టిక్ సైన్సెస్ డిగ్రీని కూడా చదివాడు. ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే గౌరవ్ తివారీ ఇవన్నీ చేస్తూనే ఏవియేషన్ స్టడీస్లో ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేసి సర్టిఫైడ్ కమర్షియల్ పైలట్గా లైసెన్స్ కూడా సంపాదించాడు. కపుల్ ఆఫ్ ఇయర్స్ పైలట్గా వర్క్ చేస్తూనే మెటాఫిజిక్స్లో డిగ్రీ సంపాదించి మెటాఫిజికల్ చర్చ్లో ఆర్డెండ్ మినిస్టర్గా అర్హత కూడా సంపాదించాడు. దీని మీనింగ్ ఏంటంటే గౌరవ్ హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని చర్చే పర్మిషన్ ఇచ్చింది అని. ఇలా అతను పారానార్మల్ అండ్ UFO ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అయ్యాడు.
టైం పెరిగే కొద్దీ గౌరవ్కి ఈ పారానార్మల్ ఎంటిటీస్ అండ్ గోస్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. యుఎస్లో ఉన్న పారానెక్సస్ టీంతో కలిసి 80కి పైగా పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ చేశాడు. దీని తర్వాత ఆస్ట్రేలియన్ టీవీ సిరీస్ అయినటువంటి హాంటింగ్ ఆస్ట్రేలియా అనే ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రాంలో ఆస్ట్రేలియన్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్తో కలిసి అక్కడి హాంటింగ్ ప్లేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసేవారు. అయితే అక్కడ అడ్లైడ్ ఆర్కేడ్ అనే మాల్ ఉంది. దానిని 12th డిసెంబర్ 1885లో ఓపెన్ చేశారు. ఆస్ట్రేలియాలో ఓపెన్ అయిన ఫస్ట్ మాల్ అది. దాని ఓపెనింగ్ డే నుంచే జనాలతో ఫుల్గా ఉండేది. కానీ ఒకరోజు ఆ మాల్లో వాచ్మెన్ గా వర్క్ చేస్తున్న ఫ్రాన్సిస్ క్లూనీకి నైట్ షిఫ్ట్ వేశారు. ఫ్రాన్సిస్ ఆ మాల్లో ఉన్న టాప్ ఫ్లోర్ ని ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక రూమ్ లో ఉన్న లైట్స్ అన్ని ఫ్లిక్కరింగ్ అవడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఏమైందో చూడడానికి లోపలికి వెళ్ళిన ఫ్రాన్సిస్ క్లూనీ అక్కడ ఉన్న మెయిన్స్ అండ్ స్విచెస్ ని చెక్ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో తనకు తెలియకుండా అక్కడే ఉన్న ఒక మిషన్ లో అతను వేసుకున్న క్లాత్ ఒకటి ఇరుక్కుపోవటం వల్ల ఆ మిషన్ ఫ్రాన్సిస్ ని లాగేసుకుంది. అప్పటి నుంచి ఆ మాల్కి వెళ్ళిన వాళ్ళకి టాప్ ఫ్లోర్ లో ఎవరో పరిగెడుతున్నట్టు, ఎవరో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించేది. కొంతకాలం తర్వాత ఆ మాల్లో ఫ్రాన్సిస్ ఆత్మ ఉందని, అదొక హాంటెడ్ ప్లేస్ అని ఆ మాల్ని క్లోజ్ చేశారు. దీనిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన గౌరవ్ టీంకి ఆ మాల్ టాప్ ఫ్లోర్ నుంచి గట్టిగా సౌండ్ వినిపించింది. Give me a sign that you're actually here. And I know this place. Holy crackers. అప్పటికే ఈ టీం అక్కడ లైట్స్ పెట్టి ట్రాక్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ సౌండ్ వచ్చిందో అక్కడున్న లైట్ ఫ్లిక్కర్ అయ్యింది. గౌరవ్ అక్కడ ఏముందో ఇన్వెస్టిగేట్ చేయడానికి తన దగ్గర ఉన్న లైట్స్ అండ్ డివైజెస్ ని తీసుకెళ్లాడు. Gaurav suffers what he thinks may be a paranormal power drainage. ఇప్పటిదాకా గౌరవ్ ఆ ఘోష్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. కానీ దీని తర్వాత అక్కడ అన్యూజువల్ ఇన్సిడెంట్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. My camera battery has again died and I guess I'll need to change it again. Usually I click around 500 pictures with one set of battery, but I could hardly click 50 to 60 pictures. Don't tell me, this is the third time battery is going. Wow. I just changed 3 sets of batteries within 15 minutes. అక్కడున్న సూపర్ న్యాచురల్ థింగ్స్ ఏదైతే డివైజెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయో వాటి పవర్ సోర్స్ని యూస్ చేసుకొని వాళ్ళ ప్రెసెన్స్ని చూపించాలనుకుంటున్నాయి. సో దానివల్లే గౌరవ్ దగ్గర ఉన్న కెమెరా బ్యాటరీస్ అన్ని చాలా త్వరగా డ్రైన్ అయిపోయాయని వీళ్ళు బిలీవ్ చేశారు. In order to show itself, and I started getting reply on my EMF meter. Can you bring it down to 2? Thank you. There was flickers on the LEDs of my EMF meter. There was definitely an energy field out there. There is a spirit that did not want to show itself, but it definitely wanted to communicate. దీని తర్వాత వీళ్ళ టీంకి ఒక టిప్ వస్తుంది. అదేంటంటే ఆస్ట్రేలియాలో ఓల్డ్ అడ్లైడ్ గోల్ అనే ఒక ప్రిజన్ ఉంది. అయితే అందులో అప్పటిదాకా 300 ప్రిజనర్స్ చనిపోయారు. అది ఎగ్జిక్యూషన్స్ వల్ల కావచ్చు, ఖైదీల గొడవల వల్ల కావచ్చు, లేకపోతే డిప్రెషన్ వల్ల కూడా కావచ్చు. అయితే చాలా మంది చెప్పడం ఏంటంటే ఆ ప్రిజన్లో జరిగే హాంటెడ్ యాక్టివిటీస్ వల్లనే గవర్నమెంట్ దానిని బ్యాన్ చేసేసింది, ఎవరు అక్కడికి వెళ్ళకూడదని రెస్ట్రిక్షన్ కూడా పెట్టడం జరిగింది అని చెప్పారు. కానీ వీళ్ళ టీంకి అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని పర్మిషన్ దొరకడం వల్ల గౌరవ్ కాలు బాగోకపోయినా కూడా అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టీంలో ఉన్న మెంబర్స్ అందరూ అక్కడున్న ఘోష్తో మాతో మాట్లాడండి అని రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఎటువంటి రెస్పాన్స్ రాదు, అంతా నార్మల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ సడన్లీ ఎవరు అరుస్తున్నట్టు గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తాయి. అండ్ ఏదైతే ప్రెజర్ ఉందో ఆ రూమ్ టెంపరేచర్స్ అన్ని ఒక్కసారిగా లో అయిపోయాయి. గౌరవ్ తన దగ్గర ఉన్న థర్మల్ కెమెరాతో ఆ ప్రెజెంట్ హాల్వేలో నిల్చొని కంటిన్యూస్గా పిక్చర్స్ తీస్తూనే ఉంటాడు. ఆ ఘోష్తో కమ్యూనికేట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడు. చాలాసేపు తర్వాత ఒక పిక్చర్లో ఈ విధంగా క్యాప్చర్ అవుతుంది. Looks like a humanoid shape. ఒక క్యాప్ పెట్టుకున్న మనిషి లాంటి ఆకారం ఆ పిక్చర్లో కనిపిస్తుంది. In the shots taken before and after, no figure is apparent. But in this shot, it can clearly be seen. And here we have Holy Grail or a full body apparition. వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లోనూ ఒక ప్లేస్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు పై ఫ్లోర్ నుంచి అదే షాడో ఫిగర్ వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు వీళ్ళకి కనిపించింది. అది ఎవరు అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ టీం వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఆ జైల్లో చనిపోయింది ప్రిజనర్స్ మాత్రమే కాదు, ఆ ప్రిజనర్స్ గొడవల్ని ఆపడానికి ట్రై చేసిన ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా చంపేశారని. గౌరవ్ ఇంకా సెక్యూరిటీ గార్డ్ యొక్క ఆత్మని డిస్టర్బ్ చేయాలనుకోలేదు, ఎందుకంటే అది వీళ్ళకి ఏం హామ్ చేయట్లేదు, ఇట్ ఈస్ జస్ట్ ప్రొటెక్టింగ్ ది ప్రిజన్ అనిపించింది. ఇంకా వీళ్ళ టీం అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఇప్పుడు నేను చెప్పే ఇన్వెస్టిగేషన్ గౌరవ్ తివారీ తన లైఫ్ లో చేసిన అత్యంత డేరింగ్ ఇన్వెస్టిగేషన్. ఇందులో ఏమవుతుందంటే గౌరవ్ సేమ్ టీమ్ తో కలిసి రాయల్ అడెలైడ్ హాస్పిటల్ కి వెళ్తారు. ఈ హాస్పిటల్లో మెయిన్లీ మెంటల్ పేషెంట్స్ ని ట్రీట్ చేసేవారు. ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే ఆ హాస్పిటల్లో 10,000 మందికి పైగా మెంటల్ పేషెంట్స్ చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళని టెంపరీగా స్టోర్ చేసే ఒక మార్గ్ రూమ్ ఉంది. ఆ రూమ్ లో నుంచి అక్కడ వర్క్ చేసే స్టాఫ్ మెంబర్స్ కి, డాక్టర్స్ కి అరుపులు వినిపిస్తూనే ఉండేవి. కొన్నిసార్లు అయితే అక్కడ ఎవరో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేది. ఇలా వియర్డ్ థింగ్స్ జరగడం వల్ల ఆ రూమ్ని బ్లాక్ చేసే టైంలో వీళ్ళు ఒక క్రీపీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారు. అదేంటంటే ఏ విధంగా అయితే మార్గ్లో డెడ్ బాడీస్ని ప్లేస్ చేస్తారో అదే విధంగా వీళ్ళ టీంలో ఉన్న ఏంటంటే జస్ట్ ఇమాజిన్ మీ పైన, కింద, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఇటు చూడు శవాలు, వాటన్నిటి మధ్యలో మీరున్నట్టు ఊహించుకోండి. జస్ట్ ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. కానీ ఆ టీంలో ఉన్న రే అనే వ్యక్తి లోపలికి వెళ్ళి ఒక కెమెరాతో అక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అతను ఆ ట్రే మీద పడుకున్నాడో అతనికి చాలా భయం వేసేసింది. గౌరవ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం వియర్డ్గా అనిపించలేదు. ఎంతసేపటికి ఏం జరగపోయేసరికి ఆయన ఆ ఎనర్జీస్తో జోక్ చేయడం మొదలుపెట్టాడు. అలా నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు గౌరవ్కి ఏదో సెన్స్ అయింది. కానీ తన కళ్ళతో చూడలేకపోయాడు, చెవులతో వినలేకపోయాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ కెమెరా ఫుటేజ్ని చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ ఫుటేజ్లో 2 వాయిసెస్ వినిపించాయి. And I started asking question, are you here? And I was not getting any response to any of my questions. And I was just making fun, like, oh my god, it's very chilly outside, I'm feeling very warm here, I might sleep in the morgue because I'm feeling very comfortable. And when I played back the recorder, there were 2 voices. One, someone is trying to scream for some help, like, help me, this was the voice. And second one was like, do you think they can help you? Let's go, ha ha ha. So what I felt that I did not hear that with my live ears, it was in my recorder. ఎప్పుడైతే గౌరవ్ తివారీ పైలట్ జాబ్ను వదిలేసి పారానార్మల్ ఇన్వెస్టిగేషన్సే ఫుల్ టైం జాబ్గా చేయాలని ఫిక్స్ అయ్యి అమెరికా అండ్ ఆస్ట్రేలియాలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇండియాలో ఉన్న గోస్ట్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నారు. సో దానికోసం అయినా 2009లో ఇండియా వచ్చేసి ఇండియన్ పారానార్మల్ సొసైటీ IPSని ఎస్టాబ్లిష్ చేశారు. గౌరవ్ తివారీ ఇండియాలో చేసిన ఇన్వెస్టిగేషన్స్ ఎంత స్కేరీ అంటే వాటి మీద మూవీస్ తీశారు. న్యూస్ ఛానల్స్ అన్నీ గౌరవ్ నిజంగానే చేస్తున్నారా లేకపోతే జనాల్ని ఫూల్ చేస్తున్నారని వాళ్ళ ఫోకస్ అంతా ఆయన మీద పెట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కేసెస్లో గౌరవ్ తివారీ న్యూస్ ఛానల్స్తో లైవ్ పెట్టించి మరీ ఇన్వెస్టిగేట్ చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, ప్రిజన్స్, మార్క్స్ ఇవేమీ గౌరవ్ తివారీని భయపెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఇండియా వచ్చారో ఏదో చేంజ్ అయింది. ఆయన చేసే ఇన్వెస్టిగేషన్స్ డార్క్ అవుతూనే ఉన్నాయి. ఆ ఈవిల్ ఎనర్జీస్ స్ట్రాంగ్ అవుతూనే పోయాయి. ఇండియాలో గౌరవ్ తివారీ హ్యాండిల్ చేసిన ఆ భయంకరమైన కేసెస్ ఏంటి? అప్పటిదాకా దేవుడిని, దయ్యాలని నమ్మని గౌరవ్ తివారీని ఇండియాలో ఎదురైన హాంటెడ్ ఎక్స్పీరియన్సెస్ వాటిని నమ్మేలాగా ఎలా చేశాయి? ఎందుకు ఆయన ఆస్ట్రేలియాలో హ్యాండిల్ చేసిన కేసెస్ కంటే ఇండియాలో చేసిన ఇన్వెస్టిగేషన్స్ డేంజరస్ అన్నారు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ గౌరవ్ తివారీ పార్ట్ 2లో తెలుసుకుందాం.